అనుగాని జాగల అర నిమిషం ఉండొద్దు అని అంటుంటారు పెద్దోళ్ళు. ఈ మాటలు ఎవ్వరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా లీడర్లు మాత్రం మస్తు గట్టిగా పట్టించుకుంటున్నారు. ఉన్న పార్టీకి పబ్లిక్ల పతార జర్ర తగ్గిందంటే చాలు ఎమ్మటే పక్క పార్టీలకు జంప్ అవుతుర్రు. ఇన్నొద్దులు తల్లి అసొంటి పార్టీ తండ్రి అసొంటి నాయకుడు అన్నోళ్ళే చక్కగా పోయి కండువా మారుస్తున్నారు. తెలంగాణలో ఎలక్షన్లు ఒడిచిపోయి 6 నెలలు అవుతుంది. ఇప్పటికీ కారు దిగిపోయి చేతుల చేస్తూనే ఉన్నారు లీడర్లు. ఈ నడుమ తెలంగాణలో జంపింగులు జర్ర ఆగినాయి కదా అనుకుంటున్న యాళ్లకు అంతల్నే మళ్ళా సురువైనాయి. ఉండి 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 గట్టిగానే గ్యాలం వేస్తున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. కారు పార్టీల కేసీఆర్ సారుకు దిగ్గేటోళ్లను శానొద్దుల సంధి ఉన్న పెద్ద మనుషులను చెయ్యి పార్టీలకు ఇగ్గుకునే పనిలో పడ్డట్టున్నారు. అట్లనే ఇక మాజీ స్పీకరు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం సారును చెయ్యి పార్టీలకు ఇగ్గుకున్నారు. సీఎం రేవంత్ సారే స్వయంగా పోచారం సార్ ఇంటికి పోయి కండువా కప్పిండు. సర్కారును మంచిగా నడపనికే పెద్ద మనిషి సలహాలు ఇస్తానన్నాడు. ఆయన బాటలు నడుస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. ఈ రోజు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో మిగతా రైతు సంక్షేమం కోసం వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ అని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అండగా నిలబడడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వచ్చిండ్రు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. ఇక నిన్న మొన్నటి దాకా కేసీఆర్ సారు పక్క పొంటే ఊకొని కారు పార్టీలో పెద్ద మనిషి లెక్క అన్నిటికీ ముంగటైన పోచారం సారు ఇక ఇప్పుడు ఏమన్నాడో చూడర్రే. మనస్ఫూర్తి వారికి స్వాగతించారు. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను, బ్యాంక్ చైర్మన్గా చేశాను. ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమీక్షగా కృషి చేస్తాం. కాదన్నట్టు రైతులకు మేలు చేస్తున్నారు. అందుకే రేవంత్ సారేంటో నడవనికే తయారైనా కండువా మార్చుకున్నా అన్నట్టు మాట్లాడిండు. ఇదిట్లుంటే పోచారం సారు చెయ్యి పార్టీల షరీక్ అవుతున్నాడని తెలివంగానే కారు పార్టీ వాళ్ళు ఆయన ఇంటికాడికి పోయిండ్రు. అట్లెట్లా పోతాడు, చెయ్యి పార్టీ వాళ్ళు అట్లెట్లా షరీక్ చేసుకుంటారు అన్నట్టు లొల్లికి దిగిండ్రు. మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమను బొబ్బ చేసిండు. 2 దిక్కులకు లడాయి గట్టిగానే నడిచింది. కానీ పోలీసు వాళ్ళు ఊకుంటారా, ఎటోళ్ళ నాటి చెదరగొట్టిండ్రు. కారు పార్టీ వాళ్ళను బండ్లు ఎక్కించి అక్కడి నుంచి తోలకపోయినరు. ఇక దిక్కు పోచారం సారు కండువాగా అప్పుకుంటూనే ఉన్నాడు. అటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పోయి జానారెడ్డి సార్ను కలిసిండట. మరిగా అక్కడేం మాట ముచ్చట నడిచిందో గాని ఆయన కూడా చేతుల చేస్తాడని ప్రచారం నడుస్తున్నది. చెయ్యి పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు మైకుల ముంగటికి వచ్చిండ్రంటే చాలు 20 మంది కారు పార్టీ ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీగా ఉన్నారని మాట్లాడుతున్నారు. మరిగా ఏమైతుందో ఏమో గానీ జంపింగులు ఇప్పట్లో ఆగేటట్టు అయితే లేవు అనుకుంటారు ఇప్పుడు అందరూ.